మీరందరూ ఇంతమంది రావడం గల కారణం ప్రధానంగా అబ్దుల్ కలాం గారి మీద మీకున్న భక్తి, గౌరవము. బహుశా నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ఆశయాలని పెద్దవాళ్ళు ఛానల్లో, టీవీలో, లేకపోతే ఫేస్బుక్లో మాత్రమే కాకుండా 20లోను 16లోను 20లోను 16లోను వాళ్ళు మాత్రమే కాకుండా 40లోను ఉన్న వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ మనలోకి వస్తున్న మహిమాన్వితమైన వ్యక్తి, శక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నిజంగా చెప్తాను, ఇవాళ ఈ కార్యక్రమం నేను పెట్టడానికి ప్రధాన కారణం ఆయన ఆశయాల గురించి మీతో పంచుకుని అసలు అబ్దుల్ కలాం ఎవరు, ఏమిటి, ఎలా వచ్చింది, ఆయన స్ఫూర్తి ఏమిటి అనే దాన్ని నాదైన శైలిలో మీ గుండె లోతుల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఇవాళ కేవలం ఒక గంట సేపో, అరగంట సేపో, 2 గంటల పాటు కూర్చుని ఒక ఉపన్యాసం వినడం కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క విద్యార్థి ఒక యూత్ పవర్ ఇదని, మేము ఈ దేశం కోసం కష్టపడతామని శపథం చేయబోతున్న మహోన్నతమైన సభ ఇది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ దేశం కోసం తెలుసుకుని దాదాపు 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టినందుకు అక్కడ ఎక్కడో ఉన్న గంగా, యమున, సరస్వతి, ఆ తర్వాత నర్మదా, తపతి, మహానది మొదలుకొని ఇక్కడ ఉన్న గోదావరి, కృష్ణ, పెన్నమ్మ అలాంటి నదులు మొదలుకొని అనేక నదుల సంగమ తీర్థంగా కలిగిన ఈ దేశంలో పుట్టినందుకు, ఇక్కడ ఈ కాలంలో పుట్టినందుకు, అబ్దుల్ కలాం కాలంలో పుట్టినందుకు, యువత నువ్వు ముందు గర్వించు అని చెప్పడం కోసం నేను మీ ముందుకి వచ్చాను. నేను ఇవాళ ఈ ఉపన్యాసాన్ని అబ్దుల్ కలాం జీవితంలోంచి కొన్ని ఇన్సిడెంట్ల ద్వారా తీసుకుంటూ దాని నుంచి మనం ఏ విధంగా ఇన్స్పైర్ పొందవచ్చో తెలియజేసుకుంటూ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పేరుగాంచిన అబ్దుల్ కలాం సాక్షిగా ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడో రామేశ్వరంలో పుట్టిన ఒక మామూలు అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక మామూలు కుర్రవాడు ఈ దేశానికి అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, మిసైల్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, మన దేశానికి సంబంధించిన అణు పరీక్షలకు సంబంధించి కావచ్చు, ఒక పైలట్గా నిలబడి దిశానిర్దేశం చేసి ప్రపంచ దేశాల నడుమ భారతదేశము తలెత్తుకు నిలబడేలా చేసిన అబ్దుల్ కలాం నీకు సాల్యూట్. ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎంత ఎత్తుగదియామన్నది పాయింట్, ఎక్కడ ఎలా ఉన్నామన్నది కాదు, ఈ దేశానికి ఎలా ఉపయోగపడ్డామన్నది పాయింట్. బహుశా ఇక్కడున్న మీరందరూ కూడా ఎవరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కూడా కాదు, నిరుపేద కుటుంబాల్లోనూ మధ్యతరగతి కుటుంబాల్లోనూ పుట్టిన వాళ్ళు మీరు. మధ్యతరగతి జీవితంలోనూ నిరుపేద కుటుంబాల్లోనూ పుట్టిన మనం కేవలం పేదరికం మనకి అడ్డము అనుకుంటే, కేవలం మనలో ఉన్న శక్తిని పేదరికం తినేస్తుంది అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అబ్దుల్ కలాం పుట్టినది అత్యంత సాధారణమైన కుటుంబంలో. కేవలం రామేశ్వరం నుంచి ధనుష్కోటి వరకు మీరు ఇండియా మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది, దాదాపుగా దేశానికి దక్షిణపు కొన ఇంకొక 20 కిలోమీటర్లు దాటితే మనం దాదాపుగా శ్రీలంక వెళ్ళిపోతామేమో అనేంత ఒకనొక ప్రాంతంలో, ఒక మామూలు ద్వీపంలో, ఒక మామూలు పేదరికం కుటుంబంలో, ఎక్కువ సంతానం ఉన్న ఒక కుటుంబంలో పుట్టినవాడు అబ్దుల్ కలాం. నీకు కోట్లో లక్షలో రావని, పేదరికంలో పుట్టడం తప్పు కాదని, కానీ పేదరికంతో మరణించడం మాత్రము తప్పని, అసలు పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదని, ఉన్నత ఆశయాలు లేకపోవడమే అసలైన పేదవాడని, సంఘం గురించి పట్టించుకోకపోవడమే అసలైన పేదరికమని, సాటి మనిషి కన్నీటిని తుడవలేనప్పుడు అది పేదరికమే అవుతుందని, నీకు ఇవ్వబడిన ఈ చూపుడు వేలు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను తెలియజేసేందుకు కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క కన్నీటి చారికల్ని తుడవడానికి నీకు ఇచ్చాడని తెలియనప్పుడు నీ చూపుడు వేలు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేందుకు ఉపయోగించాలని, అసలు నువ్వు మరణించేటప్పుడు నీవు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి యూత్ అందరూ కూడా నీ ఆశయాలను తమలోకి తీసుకునేలా బతకడమే అసలైన ధనవంతుల లక్షణమని, అప్పుడు పేదరికం అనేది ఉండదని తెలియచేసిన వ్యక్తి, శక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ట్రైన్లోంచి న్యూస్ పేపర్లు విసిరేసేవారు,
కేవలం ట్రైన్లోంచి వచ్చిన న్యూస్ పేపర్లు అలా విసిరేస్తుంటే అందుకుని వాటిని ఇంటింటికి ఇచ్చుకుంటూ కాస్తో కూస్తో డబ్బులు సంపాదించేనే కానీ ఇల్లు గడవను కానొక పరిస్థితి అబ్దుల్ కలాంది చిన్నప్పుడు. అంత మాత్రమే కాదు, చింతగింజల్ని ఏరుకుని ఆ చింతగింజల్ని పక్కన ఉన్న ఒక షాపులో అమ్మి ఆ డబ్బులతోటి ఇంటికి వెళ్ళి దానిలోంచే ఆ ఇల్లు గడిచేలాగా ఫీజులు కట్టేలాగా చేసుకోకపోతే తప్ప బతకలేని ఒకానొక పరిస్థితి అబ్దుల్ కలాంది. ఆయన ఒక చోట రాస్తారు, ఓ రోజు రాత్రట అందరూ కూర్చుని ఉండగా ఇంట్లో ఆకలి ఎక్కువ వేస్తుందట. ఆకలి ఎక్కువ వేస్తుంటే ఎక్కువ చపాతీలు తినాలనిపించిందట అబ్దుల్ కలాంకి. దాంతో చపాతీలు అమ్మ 2 చపాతీలు ఎక్కువ పెట్టు అంటే వాళ్ళ అమ్మగారు వేసి పెట్టారట. వాళ్ళ అమ్మగారు వేసి పెట్టిన తర్వాత ఇతను చపాతీలు తినేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య పక్కకి పిలిచి అన్నాడట, రే నీకు పెట్టిన ఈ 2 చపాతీలు ఎవరివో తెలుసునా? అమ్మవి. అమ్మ తన కోసము దాచుకున్న ఆ 2 చపాతీలు నువ్వు ఆకలితో ఉన్నావని అడిగావని నీకు పెట్టిందిరా. దాన్ని అర్థం చేసుకో, జీవితం అంటే ఏమిటో, అమ్మ విలువ అంటే ఏమిటో అని ఆ రోజు చెప్పిన తర్వాత అప్పుడు అనిపించినది అబ్దుల్ కలాంకి, ఇకపై ఎప్పుడైనా నేను ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే అది అమ్మా నాన్నల గౌరవం ఇనుమడించేలా చెయ్యాలని, నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నల యొక్క గౌరవానికి భంగము కలగకుండా చేయాలని, నన్ను కన్నందుకు మా అమ్మా నాన్న మహిమాన్వితమైన వ్యక్తికి శక్తికి జన్మనిచ్చానని అనుకోవాలని ఆ రోజు అనుకున్నాను అంటారు ఆయన తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే దాంట్లో. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి, తర్వాత ఇతరతర సందర్భాల్లో కూడా ఆమె బతికున్నంత కాలము ఆసియమ్మ, ఆమె అమ్మగారి పేరు, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అన్నంతో ఈ రక్త మాంసాలు కలిగిన దేహము తల్లి నేను నా కోసము కాకుండా ఈ దేశం కోసం ఉపయోగిస్తున్నాను, బహుశా నీ యొక్క జన్మ నా యొక్క జన్మ పరిపూర్ణమైంది అనుకుంటాను అని చెప్పగలిగిన ధీరోదాత్తుడు, ధర్మ ప్రభువు, కర్మయోగి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నేను అందులో చాలా సభలో చెప్పాను, దయచేసి ఇక్కడ ఉన్న మనందరము కూడా మన జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. అబ్దుల్ కలాం కూడా సేమ్ అదే చేస్తారు. ఆయనే కాదు, మహిమాన్విత వ్యక్తులు ఎవరైనా. ఇవాళ కలాం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉదాహరణ ఆయన నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతోంది. ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒకటి, మీకు చదువు చెప్పిన టీచర్లు లేదా లెక్చరర్లు లేదా గురువులు. 2, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఈ ఇద్దరిని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాము అంటే, ఇవాళ మనకు నిలబడ్డాము అంటే, అసలు మనం మాట్లాడుతున్నాము, రాస్తున్నాము, ముందుకు వెళుతున్నాము, అన్నీ తెలుసుకుంటున్నాము అంటే ఏది మంచో, ఏది చెడ్డో, ఏది లెక్కలో, ఏది ఫిజిక్సో, ఏది కంప్యూటర్ సైన్సో, ఏది హార్డ్వేరో, ఏది సాఫ్ట్వేరో, ఏది మరొకటో తెలుసుకుంటున్నాము అంటే, మన కెరీర్లు బాగవుతున్నాయి అంటే 6వ తరగతిలో బాగా చెప్పిన మాస్టర్ వల్ల 7వ తరగతికి వచ్చావు, 7వ తరగతిలో బాగా వినడం వల్ల 8వ తరగతికి వచ్చావు, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతిలో నీకు నీ టీచర్లు, ఆ తర్వాత లెక్చరర్లు నీ జీవితాన్ని బాగు చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చావు. ఒక రోజు, ఒక పూట, ఒక గంట నీకు పాఠం చెప్పిన ఒక మాస్టర్ వల్ల నీకు ఒక మార్క్ వస్తుంది అదనంగా. ఆ మార్కు వల్ల నీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వల్ల నీకు జీతం వస్తుంది, జాబ్ వస్తుంది. జాబు జీతం వల్ల నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం బాగుపడడం వల్ల నీ పిల్లల జీవితం బాగుపడుతుంది. నీ పిల్లల జీవితం బాగుపడడం వల్ల నీ తర్వాత తరాల జీవితాలు బాగుపడుతున్నాయి. అంటే తరం తరం నిరంతరము నువ్వు ఒక్కడివి ఎదగడం ద్వారా నీ జీవితంలో, నీ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదిగేందుకు అవకాశంగా, పునాదిగా నువ్వు వేల 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 అంతస్తుల హోదాలు ఎక్కడానికి కారణము ఒక మామూలు పునాదిగా నిలుస్తున్నవారు టీచర్లు, లెక్చరర్లు, గురువులు. వాళ్ళని ఇప్పుడు మర్చిపోకండి. వాళ్ళు లేకపోతే మనం లేం. 2, అందుకనే ఆయన తన గురువులను ఎప్పుడు స్మరించుకోకుండానో, తన తల్లిదండ్రులు స్మరించుకోకుండా ఎప్పుడు లేకపోవడానికి కారణం అదే. 2, అమ్మా నాన్న. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము అంటే అర్ధరాత్రి 2కో 3కో అమ్మ అలా పడుకుని ఉన్నప్పుడు, ఆమె కడుపులో నువ్వు ఉన్నప్పుడు టిక్
టిక్కు 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 అని లోపల తిరుగుతూ ఉన్నప్పుడు పడేలు మని తన్నినప్పుడు అర్ధరాత్రి 2ంటికి శ్రీశ్రీ అంటాడు, ప్రాచీన స్మృతులు చేటప్పుడు అంటాడు, అర్ధరాత్రి 2ంటికో లోపల నువ్వు కదులుతూ ఉన్నప్పుడు అమ్మ అలా పడుకుంటూ ఉన్న క్షమంలో ఆమె అలా హాయిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు నువ్వు పటేలమని తన్నినప్పుడు ఒక్కసారిగా గిలగిల్లాడిపోయి లేచిన తల్లి ఆ బాధని వెంటనే క్షణాల్లో ఆనందంగా మార్చుకున్న తల్లి ఆ ఆనందంతో పక్కనున్న నాన్ననండి వాళ్ళ ఆయన లేపి, ఏమండి చూసారా లోపల వాడు ఎంత అలా ఉన్నాడు, అమ్మాయి చూసారు ఎంత బాగుందో, వాడు భలే ఉన్నాడు, వాడు ఎప్పుడు వస్తాడో బయటికి నువ్వు ఎప్పుడు వస్తావో బయటకని తహతహలాడిన తల్లి మన దేశంలో, మన నేలలో, మన చుట్టుపక్కల ఉన్న ఒక అమృతమైన దేవత అమ్మ అని గుర్తుంచుకోండి. మనం బయటకు రావడానికి మరణశయ్యను ఎక్కింది అమ్మ. మనం బయటకు రావడానికి ఆమె మొత్తం పట్టాలపై నాణం విస్తరించినంత బాధ అంటుంది ఒక కవయిత్రి. ఒక దారుణమైన మరణశయ్య ఎక్కి చనిపోతానేమో తన ఒంటిలో ఉన్న కండరాలన్నింటినీ కూడా నలిపేస్తున్నంత బాధ కలుగుతున్నప్పటికీ కూడా నువ్వు ఈ నేల మీదకు రావాలని తల్లడిల్లిన తల్లి ఆమెకు రుణం తీర్చుకోవాలి అంటే ఆమె పడ్డ పేరుకి నువ్వు ఏదో ఒక గేమ్ ఇవ్వడమే సరైన సంకల్ప సిద్ధి అని గుర్తుంచుకో. అబ్దుల్ కలాం చెప్పినది అదే, అబ్దుల్ కలాం చేసినది అదే, అబ్దుల్ కలాం సాధించినది అదే, మనం చెయ్యాల్సింది అదే. అలాగే తండ్రి రోల్, నాన్న ఇవాళ మనం ఇక్కడ ఇవాళ ఉండాలి అంటే కారణము నాన్న. ఆయన బయటకు వెళ్ళి సంపాదించి తన రక్తపు బిందువులన్నీ చెమట బిందువులుగా మార్చి మన కోసం కష్టపడుతున్న మహిమాన్వితమైన వ్యక్తి. అమ్మా నాన్నలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని చూసి గర్వించేలా మన జీవితం ఉండడమే మన జీవితానికి సార్థక్యమని తెలుసుకోగలిగితే మన జన్మ సాఫల్యమైనట్టు లెక్క. మనం కూడా ఒక అబ్దుల్ కలాం అంత స్థాయికి వెళుతున్నట్టు లెక్క. ఆ సంకల్ప సిద్ధిని ఇవాళ ఇక్కడ ఆయన సాక్షిగా మనం తీసుకునేందుకు ఇక్కడ నిలబడి ఉన్నామని అర్థం చేసుకుంటే చాలు. అదేవిధంగా మీరైనా నేనైనా ఎప్పుడైనా చిన్న అవమానాలు, చిన్న బాధలో పడకుండా మాత్రం ఉండం. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక పెన్సిల్ని చెక్కితేనే కానీ అది గొప్పగా రాయలేదు. ఒక వ్యక్తికి కష్టాలు వస్తేనే కానీ ఆ వ్యక్తి గొప్పవాడు కాలేడు. అందుకని అబ్దుల్ కలాం మాట అంటారు, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది అంటే అది నీలో ఉన్న అంతర్గతమైన శక్తిని బయటకు తీసేందుకు ఆ గొప్ప కష్టము నీ ముందు నిలబడింది, అది అర్థం చేసుకో అంటారు. కష్టాలు రావాలని కోరుకోండి, కష్టాల్లో ఉండాలని కోరుకోండి, సుఖాలలో ఉండడం కాదు. ఒక నిప్పులో కాలిన ఇనుము ఎలాగైతే మహిమాన్వితమైన ఆయుధం అవుతుందో అలా నీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు మహిమాన్వితమైన ఆయుధం అవుతావని, నేను మానవత్వం ధ్వనిస్తుందని, నేను మనిషితనం బయటకు వస్తుందని నువ్వు ఆలోచించడం మొదలు పెడతావని. కష్టం అంటే ఏంటో, కన్నీళ్ళు అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, శోకం అంటే ఏంటో, ఏడుపు అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు నీ లోపల పొరలు బయటకు వస్తాయని, నువ్వు పైన ఉన్నట్టుగా కాకుండా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా మహిమాన్వితమైన వ్యక్తివి కావచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, మరొకరో కావచ్చు, నువ్వు ఏది అయినా నీ లోపల ఉన్న మనిషి చనిపోకుండా ఉండడానికి కారణం కష్టాలు మాత్రమే, అవమానాలు మాత్రమే. మనిషిని మనిషిగా చూడనప్పుడు జరిగే అవమానాల్లోంచి వచ్చే స్పర్ధ మాత్రమే అంటారు అబ్దుల్ కలాం. చిన్నప్పుడట ఆయన స్కూల్లో ఉన్నారట. శివసుబ్రహ్మణ్య అయ్యారని ఆయన స్కూల్ టీచర్, సైన్స్ మాస్టర్. ఇంటికి పిలిచాడట. ఇంటికి పిలిస్తే వచ్చాడట అబ్దుల్ కలాం. చిన్నప్పుడు 9th క్లాసు 8th క్లాసు చదువుతున్నారు. 9th క్లాసు 8th క్లాస్ చదువుతున్నప్పుడు చిన్నప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యారని ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన బ్రాహ్మణుడు, ఆయనకి భోజనం తినాలి, ఈ పిల్లవాడు కూడా పెట్టాలి. కానీ అబ్దుల్ కలాం అప్పుడు భోజనం చేస్తుంటే ఆ శివసుబ్రహ్మణ్య అయ్యారనే ఒక టీచర్ యొక్క భార్య అందట, అదేంటండి మన వాళ్ళు కాదు కదా లోపలికి తీసుకొచ్చారు, కాబట్టి అన్నం నేను పెట్టను అని. అప్పుడు ఆ టీచర్ అన్నారట, నువ్వు అన్నం పెట్టకపోయినా నేను పెడతానులే అని. అప్పుడు అన్నం పెట్టడం జరిగిందట. పెట్టడం మాత్రమే కాదు,
మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారాలు ఏమిటో వాటన్నిటిని యథాతథంగా అప్పటికప్పుడు చూసి వాటన్నింటినీ ఆచమించి తాను అక్కడ ఆ సిచ్యుయేషన్లో ఎలా ఉండాలో అలా ఉండగలిగిన ఒకానొక నేర్పరితనాన్ని తెలుసుకుని నిర్వర్తించి ఆచరించి ఆ తర్వాత ఏ ఉపాధ్యాయుడి భార్య అయితే అతన్ని అవమానపరిచిందో ఆవిడే మళ్ళీ నెక్స్ట్ వీక్ మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి కన్నా బుజ్జి అని అనిపించుకోవడం. నేను ఆ రోజుల్లో ఎదుటి వ్యక్తిని నీ వైపుకి తిప్పుకునేందుకు, ఎదుటి వ్యక్తి పట్ల నీ పట్ల ఎదుటి వ్యక్తికి ఒకానొక అవినాభావ సంబంధం ఏర్పడేది కేవలం వ్యక్తిత్వం ద్వారా మాత్రమే. కులం ద్వారా కాదు, మతం ద్వారా కాదు, రంగు ద్వారా కాదు, ప్రాంతం ద్వారా కాదు, లింగ భేదం ద్వారా కాదు. కేవలం నీ వ్యక్తిత్వము, నీ విజ్ఞానము, నీ వినమ్రత, నీ వివేకం మాత్రమే ఎదుటి వ్యక్తిని నీ వైపుకి ఆకట్టుకుంటుంది. నా రోజు గమనించాను అంటారు అబ్దుల్ కలాం. అది మనకి కూడా స్ఫూర్తి కావాలి. అందుకనే విక్రమ్ సారాభాయ్, బహుశా మీరు నేను ఎకడమిక్గా మాట్లాడితే మనకు అర్థం కాదు కాబట్టి ఎకడమిక్గా నేను మాట్లాడకుండా ఉండేది ట్రై చేస్తాను. విక్రమ్ సారాభాయ్ అంటే భారత అంతరిక్ష పరిశోధనలు కానీ, భారతదేశానికి సంబంధించిన మహిమాన్వితమైన విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పరిశోధనలు కానీ మొట్టమొదటి ఆద్యుడిగా చెప్పుకోదగ్గవారు మనకి విక్రమ్ సారాభాయ్. ఆయన ఒకసారట అబ్దుల్ కలాంని తెల్లారగట్ట 3:30కి రమ్మన్నారట మీటింగ్కి. అప్పటికి అబ్దుల్ కలాం ఆయనకి సబార్డినేట్. తెల్లారగట్ట 3:30కి ఢిల్లీలో, అది కూడా అశోక హోటల్లో ఆయన రమ్మన్నారు, బాగానే ఉంది. కానీ దక్షిణ భారతీయుడైన అబ్దుల్ కలాం అప్పటికి ఎప్పుడూ కూడా ఢిల్లీ వెళ్ళలేదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఆ చలిలో అక్కడ ఉండలేక ఎలా ఉండాలో తెలియక కంగారు పడిపోతుంటే, తెల్లారకట్ట 3:30కి వెళ్ళాలంటే ఎలాగూ కష్టం కాబట్టి పని చేద్దామని రాత్రి 9ంటికే భోజనం చేసేసి అశోక హోటల్లో రాత్రంతా తెల్లారకట్ల 3:30కి అపాయింట్మెంట్ ఇచ్చిన తన యొక్క బాస్ని కలిసేందుకు, లేదా తన గురువుని కలిసేందుకు, లేదా తన యొక్క యజమానిని కలిసేందుకు, లేదా తన యొక్క మార్గదర్శిని కలిసేందుకు అలా ఆయన వెయిటింగ్ అట. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఎదగాలంటే ముందు వదగాలని గుర్తుంచుకుందాం. జీవితంలో ఎదగాలి అంటే సహనం కావాలని గుర్తుంచుకుందాం. జీవితంలో ఎదగాలి అంటే సంయమనం కావాలని గుర్తుంచుకుందాం. జీవితంలో మహిమాన్వితమైన వ్యక్తి అవ్వాలి అంటే ముందు నువ్వు ఒక శక్తిగా నిలబడాలని గుర్తుంచుకుందాం. మొత్తం జీవితం అంతా దీని మీదనే ఆధారపడిందని గుర్తుంచుకుందాం. ఆ రోజులు కూడా అబ్దుల్ కలాం అప్పుడు అర్ధరాత్రి పూట ఎప్పుడైనా మనం కనుక ఎవరికైనా ఎప్పుడైనా ఎవరి కోసమైనా కనుక మనం వెయిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అసలు వెయిటింగే చేయం. మనకు ఈగో ఉంటుంది. ఆ ఈగో మాత్రమే కాకుండా అహంకారం ఉంటుంది. దాదాపుగా మనలో చాలా మందికి, ముఖ్యంగా యూత్ మీద అతిపెద్ద కంప్లైంట్ ఏంటంటే వీళ్ళకి చాలా వెగర్రు ఉంటుంది అని. వీళ్ళు చాలా ఏదో బళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటారు, రై మీద వెళ్ళిపోతుంటారు, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోతుంటారు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, జలకాయలు పెరుగుతూ ఉంటారు. ఇలాంటి కంప్లైంట్లు ఉంటాయి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం వెయిటింగ్ చేయడంలో, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం వెయిటింగ్ చేయడం మాత్రమే కాకుండా ఆ రోజున తెల్లారకట్ట 3:30 వరకు తాను ఏం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఒక పుస్తకాన్ని, అది కూడా మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని తీసుకుని చదువుకోవడం మొదలుపెట్టారట. అరే, అప్పటికే ఆయన శాస్త్రవేత్త, అప్పటికీ ఆయన కాస్తో కూస్తో అక్కడ ఉన్న అంతరిక్ష ఇస్రోలో కానీ, డిఆర్డిఓలో కానీ, భారత మిసైల్ టెక్నాలజీకి సంబంధించిన వాటిలో కానీ, ఇతరత్ర వాటిలో కానీ ఆల్రెడీ ఆయన ఎంప్లాయీ. అంత మాత్రమే కాకుండా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎటు వచ్చే సీనియర్ ఆఫీషియల్ కోసం వెయిట్ చేయడం తప్ప అంతకంటే కాదు. అయినా ఆ రోజున అక్కడ చంటి పిల్లాళ్ళలాగా, చిన్న పిల్లాళ్ళలాగా ఇంత చిన్న పుస్తకం తీసుకుని మేనేజ్మెంట్ పుస్తకం, దానికి సంబంధించిన కొటేషన్లు అవి చదవడం మొదలుపెట్టారట. అప్పుడు ఆ రోజున ఒక కొటేషన్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది అంటారు ఆయన తన జీవిత చరిత్ర పుస్తకంలో. అదేంటంటే జార్జ్ బెర్నార్డ్ షా ఆ పుస్తకంలో ఒక కొటేషన్ చెప్తారు. ఏమిటది అంటే, విజ్ఞులైన వారు ప్రపంచానికి అనుగుణంగా తాము మారాలనుకుంటారు, మూర్ఖుడు ప్రపంచాన్ని తనకు అనుగుణంగా మార్చేయాలి అనుకుంటాడు. నువ్వు ప్రపంచానికి అనుగుణంగా మారడం మొదలు పెడితే
నీటిలో ఉండడం మొదలు పెడితే నీరు అనేది ఏ పాత్రలో అయితే ఆ పాత్రలో ఇముడుతుంది. నువ్వు ఇతరులకు ఘనమై ఇతరులకు ఉపద్రవమై ఉండడం కన్నా ద్రవమై ఉండడమే మేలని, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ హోదాలో ఉండాలో ఏ హోదాలో ఒదిగిపోవాలో ఆ హోదాలో ఒదిగిపోయే ఒకనొక వ్యక్తిత్వాన్ని నువ్వు సంపాదించుకో అని చెప్పిన వ్యక్తి శక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంత మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారు. మనలో చాలా మందికి ఉన్నది ఏంటంటే నెగిటివిటీ. మాట్లాడితే ప్రతిదానికి ఒక చిన్న నెగిటివ్ థాట్లో ఉంటాం. అవుతుందా, ఇంతదాకా అవుతుందా, ఏమో చూద్దాంలే, నా వల్ల అవుతుందా, నా వల్ల ఏమవుతుందిలే, నేను ఏదో కాస్త అటు ఇటుగా ఏదో బీటెక్ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక జాబ్ సంపాదించి సరిపోతుంది, లేదా మరొకటి చేసి సరిపోతుంది, అంతకన్నా అవుతుందా, నా వల్ల ఏమవుతుంది, నేను ఆడపిల్లగా పుట్టాను అలా నా వల్ల కాదులే అనుకుంటాం. ఓ రోజునట అబ్దుల్ కలాం చెట్టెక్కి కూర్చున్నాడట. వాళ్ళ అక్కయ్య కూడా చెట్టెక్కి కూర్చుందట. నెమ్మదిగా గాలి రావడం వల్ల చెట్టు కోతుకొమ్మచ్చిదో ఆడుకుంటున్నారు. నెమ్మదిగా గాలి రావడం మొదలుపెట్టిందట. గాలి కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉందట, తుఫాను కూడా అయ్యేందుకు అవకాశం ఉందట. అలా తుఫాను కూడా అయ్యేందుకు అవకాశం ఉన్న ఆ సమయంలో వాళ్ళ నాన్నగారట అబ్దుల్ కలాం తోటి జాగ్రత్త కోసం చెప్పారట. ఇక్కడ కేర్ఫుల్గా వినండి. వాళ్ళ అక్కకి కూడా వాళ్ళ అత్తయ్య జాగ్రత్త చెప్పిందట. కానీ వాళ్ళ అత్త అందట, ఏమే నువ్వు జాగ్రత్త, పడిపోతావు, కొమ్మ పట్టుకో అందట. వీళ్ళ నాన్నగారు అన్నారట కలాం తోటి, ఒరే కొమ్మ పట్టుకో, పైకి వెళ్ళు అన్నారట. బహుశా మీకు అర్థమైందో లేదో, కొమ్మ పట్టుకో అనడానికన్నా ముందు వాళ్ళ అత్తయ్య అన్న మాట ఏమిటంటే పడిపోతావు, కొమ్మ పట్టుకో అని. కానీ వాళ్ళ నాన్న కొమ్మ పట్టుకో, పైకి వెళ్ళు, గట్టిగా పట్టుకో లాంటి పాజిటివ్ పదాలు వాడారు తప్ప పడిపోతావు జాగ్రత్త, ఉండిపోతావు జాగ్రత్త, ఇదైపోతుంది జాగ్రత్త, నీ బతుకంటే అని నెగిటివ్ పదాలు వాడరు. ఆ రోజు నేను నేర్చుకున్నాను జీవితంలో పాజిటివ్ అంటే ఏమిటో అర్థం. ఆ రోజు నేర్చుకున్నాను మన మానవుడి యొక్క మెదడు ఒక పాజిటివ్ సిగ్నల్ గురించి ఆలోచించడానికన్నా ముందు, ఒక పాజిటివ్ మాట గురించి ఆలోచించడానికన్నా ముందు 17 సార్లు నెగిటివ్ థాట్స్ను ఆలోచిస్తుందని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ 17 సార్లు నీ మీద విజృంభిస్తుందని, దాన్ని ఒక్క పాజిటివ్ థాట్స్ తోటి దాన్ని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయవచ్చని. కాబట్టి నిరంతరం పాజిటివ్ 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 తప్ప నెగిటివ్ని ఆలోచించవద్దని నేషనల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పారు. ఈ క్షేమించి ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా పాజిటివ్ గానే ఆలోచిద్దాం, పాజిటివ్ గానే మాట్లాడదాం, పాజిటివ్ గానే చేద్దాం. అక్కడ ఉన్న ఒక గోడ కట్టినప్పుడు ఆ గోడ మీద చిన్న చిన్న గాజు పెంకులు పెడితే బాగుంటుంది, ఏదైనా ఎందుకైనా మంచిది, ఎవరు అటు ఇటు రాకుండా ఉండేందుకు అంటే అప్పుడు అబ్దుల్ కలాం అన్నారట, అరే గోడ మీద గాజు పెంకులు పెడితే మరి పక్షులు ఏవైనా వాటి మీద వాలినప్పుడు ఆ పక్షులు కానీ అవి ఎందుకైనా వాటి కాళ్ళు కానీ ఏవైనా కాస్త రక్తంతో అయిపోతాయేమో, గీరుకుంటాయేమో, వద్దులేండి అన్నట. పక్షి కాలి గురించి ఆలోచించడంలో ఒక చిన్న మానవీయత ఉందని అర్థం చేసుకోగలిగితే ఆ మానవీయత వల్ల మాత్రమే ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా, ఈ దేశపు దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తి అయిన తర్వాత కూడా పసిపిల్లల దగ్గరికి, ఇలాంటి చిన్న చిన్న పిల్లల దగ్గరికి ఎక్కడ ఎప్పుడు ఏ ఊర్లో ఎవరు ఏ సమావేశం పెట్టినా అక్కడ ఉన్న బుజ్జి పిల్లలతోటి వాళ్ళల్లో ఒకళ్ళైపోయి వాళ్ళు ఇన్స్పైర్ చేసి కలాం తాత అని వాళ్ళతో అనిపించుకోవడం కేవలం ఆ సెన్సిటివిటీ, ఆ మానవీయత, ఆ చిన్న సున్నితమైన హృదయం ఉంటేనే సాధ్యమయ్యింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆయన ఇంకో మాట అంటారు, అంత బాగానే ఉంది, మరి ఎంత సెన్సిటివిటీ ఉంటే మరి మిసైల్స్ లాంటివి తయారు చేయడం ఎందుకు, రాకెట్ లాంటివి తయారు చేయడం ఎందుకు, సరే ఉపగ్రహాలు అంటారా, ఓకే మీలో చాలామంది సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటే నేను వాడే టెక్నికల్ వర్డ్స్ అర్థమవుతాయి. ఉపగ్రహాలు అంటే ఓకే అది మానవ అభివృద్ధికి ఉపయోగపడతాయి, కానీ రాకెట్లు కానీ రాకెట్ కూడా కొంతవరకు, కానీ ముఖ్యంగా మిసైల్స్ లాంటివి ఏ కోణంలో మనం వాడుతున్నాం, ఆయుధ సామగ్రి ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు ఆయన మాట అంటారు,
నువ్వు బలహీనుడవై కనుక ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటని ఈ ప్రపంచము పట్టించుకోదు. అదే నువ్వు బలవంతుడవై మానవీయత గురించి మాట్లాడితే నీ మాట వింటుంది. కాబట్టి ఎవరైనా ఈత కొడుతున్నప్పుడు నువ్వు ఎవరైనా ఈత రాక నదిలో కనుక ఒరిగిపోతుంటే వాళ్ళను బయటకు తీసుకురావాలంటే ముందు నీకు ఈత రావాలని గుర్తుంచుకో. నీ కడుపు ఆకలి తీరితేనే ఇతరుల కడుపు ఆకలి తీర్చగలవని గుర్తుంచుకో. నీ మాట నలుగురు వినాలంటే నేను ఒకానొక వ్యక్తిత్వంతో కూడిన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే, సంపన్నమైన మాత్రమే, ఆ బలానికి ధర్మాన్ని అందించినప్పుడు మాత్రమే నువ్వు ఒక వ్యక్తిత్వం పొందుతావని, ఒక వ్యక్తివి శక్తిగా మారతావని ఆయన తన ఆత్మకథలో అనేక వందల సార్లు చెప్పడం జరిగింది. దట్ ఈజ్ అబ్దుల్ కలాం. అంత మాత్రమే కాదు, మామూలుగా మనందరం ఏదైనా ఒకటి మనకి అందుబాటులోకి వస్తుంది అంటే తీసుకోవాలి అనుకుంటాం. 1998లో మార్చి 15వ తారీఖున అర్ధరాత్రి అబ్దుల్ కలాం గారికి ఒక ఫోన్ వచ్చింది. ఎవరిదా ఫోను అని చూస్తే అప్పటి భారత ప్రధాని డాక్టర్ ఏపీజే, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫోన్ చేశారట. కలాం గారికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో, నేను ప్రధానమంత్రిని, కలాంజీ, స్మాల్ రిక్వెస్ట్, నేను క్యాబినెట్ విస్తరణ చేస్తున్నాను, మంత్రి మండలి విస్తరణ చేస్తున్నాను, మీకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నాను క్యాబినెట్ మినిస్ట్రీగా, దానికి మీరు అనుమతించాలి అంటే అబ్దుల్ కలాం అన్నారట, నేను ఈ దేశానికి ఉపయోగపడే మిస్సైల్స్ గురించో, శాటిలైట్ల గురించో, లేకపోతే అణు విజ్ఞాన శాస్త్రాన్ని గురించో నేను పరిశోధన చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులోంచి కనుక డీవేట్ అయ్యి అందులోకి వెళ్ళడం మొదలు పెడితే మళ్ళీ నా యొక్క ప్రయారిటీస్ మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రిజీ నన్ను క్షమించండి, నేను కేంద్ర మంత్రి పదవి తీసుకోను అని చెప్పగలిగిన గుండె నిర్భరత కలిగిన వ్యక్తి, శక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆ తర్వాత 2001లో అదే భారత ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు అన్నా యూనివర్సిటీలో ఈయన పనిచేస్తున్నప్పుడు, అన్నా యూనివర్సిటీలో ఈయన ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అబ్దుల్ కలాం. ఆయనకు మళ్ళీ ఫోన్ వచ్చిందట. క్లాసు చెప్పి రూమ్కి వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది. ఈసారి కూడా ఎవరు అంటే మళ్ళీ ప్రధానమంత్రి వాజ్పేయి. ఆయన మళ్ళీ ఫోన్ చేసి అన్నారు, కలాంజీ, ఈసారి మాత్రం మీరు దయచేసి మమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. అదేంటి అంటే, మేము మీకు రాష్ట్రపతి పదవిలో ఉంచాలనుకుంటున్నాం, అక్కడ ప్రెసిడెన్షియల్షిప్ ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అప్పుడు అన్నారట ఆయన, నాకు ఒక 2 గంటలు టైం ఇస్తారా, ఆలోచించుకుని చెబుతాను అని. అరే బాబా, ఎక్కడ రాష్ట్రపతి పదవి, ఎక్కడ ప్రధానమంత్రి, ఎక్కడ కలాం, ఏ విధమైన ఫోన్ కాల్ వస్తాయని ఏమన్నారు? 2 గంటలు ఆలోచిస్తాను. 2 గంటలు ఆలోచించిన తర్వాత ఆ 2 గంటలు కూడా తన స్నేహితులకి వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆ ఫోన్ల ద్వారా ఆయన అందరితోటి సంప్రదించి, మరి ఇప్పుడు నేను పాఠాలు చెప్పాలనుకుంటున్నాను పిల్లలకి, నా యొక్క అనుభవాన్ని, నా యొక్క విజ్ఞానాన్ని, నా యొక్క అనుభవ సారాన్ని అంతటినీ కూడా పాఠాలుగా చెప్పాలనుకుంటున్నాను. మరి పాఠాలుగా చెప్పాలనుకుంటున్నాను నేను ఇవాళ హఠాత్తుగా రాష్ట్రపతి పదవిలోకి వెళితే మళ్ళీ విద్యా బోధన అనేది పోతుందేమో అని భయపడి ఆలోచించి చివరికి సరే అని అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రికి సరే అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి తాను చేస్తున్న పని అది ఎంత గొప్పది అయినా, అది ఎలాంటిదైనా, అది తనకు ఉంటుందా లేదా, తన మనస్సాక్షికి లభిస్తుందా లేదా, తన మనస్సంకల్పానికి సరితూగుతుందా లేదా అని ఆలోచించగలిగి దాన్ని అనుగుణంగా తనను తాను జీవితాన్ని మలుచుకున్న కర్మయోగి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అసలు దేశానికి సేవ చేయడం అంటే అర్థం మన వృత్తిని మనం సరిగ్గా నిర్వర్తించడం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి తాము మొక్కల్లా ఉండిపోకుండా మహావృక్షాలైతే అదే అసలైన దేశ సేవ.
ఎక్కడో ఇక్కడ రామేశ్వరంలో పుట్టిన దక్షిణపు కొన భారతదేశం యొక్క చిత్రపటంలో ఎక్కడో దక్షిణపు కొనలో పుట్టిన ఒక మామూలు కుర్రవాడైన అబ్దుల్ కలాం ఎదిగి 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 ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి. ఆ తర్వాత ఈ దేశానికి ఉపయోగపడే అనేకమైన సాంకేతిక కార్యక్రమాలు చేపట్టి ఈ దేశ రాజధానిలోకి వెళ్ళి అక్కడి నుంచి మన దేశం యొక్క ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా నిలిచి ఆయన మరణించిన తరువాత కూడా ఆయన ఆశయాలన్నింటినీ మన రక్తపు కణాలలోకి వచ్చేలా చేసి మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలవడంలో జీవితం అనే అదే అసలైన దేశ సేవ అని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంత మాత్రమే కాదు, ఇందాక నేను ఒక మాట చెప్పాను. నేను హేమచంద్రరావు అనే రాజు కానీ, లేకపోతే మనం మాట్లాడుకునే, బహుశా మీరు వినుంటారు, రాణా ప్రతాప్ సింగ్ కానీ, నేను నా దేశపు యువతకి తప్పనిసరిగా చెప్పాలని ఎప్పుడు అనుకునే ఒక మాట, ఆ మాట నాది కాదు, అబ్దుల్ కలాం గారి మాట. ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకో, డేర్ టు డ్రీమ్. అసలు అనూహ్యమైన కలలు కను. ఇక్కడ ఉన్న నువ్వు ఎక్కడికో వెళ్ళగలవని అర్థం చేసుకో. ఈ శరీరము చిన్నది కావచ్చు, అంగుష్ట మాత్రం కావచ్చు, కానీ నీ యొక్క దిశ, నీ యొక్క దశ, నీ యొక్క సంకల్పం, నీ యొక్క ఆత్మశక్తి మాత్రం అనంతమైనది. నువ్వు ఎన్ని కిలోమీటర్ల, వేల కిలోమీటర్ల ఎత్తుకైనా వెళ్ళగలిగిన అద్భుతమైన శక్తి సంపన్నత నీకు కలిగి ఉంది అన్న మాటలు మనకి ఆదర్శం కావాలి. దయచేసి ఎప్పుడు ఎక్కడా కూడా పోరాట పటిమను మాత్రం వదలకండి. అలాగే చిన్న చిన్న వాటికి భయపడిపోకండి, చిన్న చిన్న వాటికి బాధపడిపోకండి. 1963 నవంబర్ 21న మొట్టమొదటిసారిగా భారతదేశ రాకెట్ లాంచింగ్ ప్రయోగం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న శాస్త్రజ్ఞులందరూ కూడా రాకెట్ని తీసుకువెళ్ళి దానికి సంబంధించిన ఆ పేలోడ్ వారికి సంబంధించిన లాంచింగ్ అంతా చేసేందుకు కావలసిన అన్నిటినీ సిద్ధపరచుకున్నప్పుడు హఠాత్తుగా క్రేన్, అంటే దాన్ని తీసుకొచ్చి పైన ఒక స్టేజ్ మీద పెట్టే ఒక క్రేన్ విరిగిపోతే ఎంత పెద్ద ఉన్న రాకెట్ని ఏం చేయాలి రా బాబు అని అర్థం కానప్పుడు 6 దాన్ని తీసుకువెళ్ళి పెట్టకపోతే అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి అప్పటికే 5 గంటల 50 నిమిషాలు అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఒకానొక పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టీంలో ఉన్న అప్పటికి సబార్డినేట్గా ఉన్న, అప్పటికి మామూలు శాస్త్రవేత్తగా ఉన్న ఒక కుర్రవాడు ముందుకు వెళ్ళి అలా ముందుకు వెళ్ళి, సార్ ఈ రాకెట్ కిందన కనుక భుజాన్ని ఇలా పెట్టి ఇలా పైకి లేపితే అలా ఇక్కడ ఉన్న 122 మంది శాస్త్రవేత్తలు కూడా అలా తమ తమ భుజాలను కనుక ఆ పేలోడ్ కింద రాకెట్ కింద పెడితే అందరూ లేపితే అప్పుడు స్టేజ్ మీదకి వెళ్తే మొట్టమొదటి ప్రయోగం ఏదైతే భారతదేశంలో అనుకున్నామో అది విజయవంతమవుతుంది. చెప్పినవాడు, చేసినవాడు, ఆశలు చెప్పినవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజున కనుక ఆయన అలా తన భుజాన్ని అలా పెట్టాలనే ఆలోచన రాకపోతే, వచ్చినా చేయకపోతే, చేద్దామనుకున్న మిగిలిన వాళ్ళు దానికి ఆ సహకారము అందించకపోతే అది ఒక టీమ్ ఫెయిల్యూర్ కాదు తమ్ముడు, అది కేవలం ఒక రాకెట్ లాంచింగ్ ప్రయోగానికి సంబంధించిన ఫెయిల్యూర్ అవ్వదు. ప్రపంచ దేశాలలో తలెత్తుకు నిలబడాలి అనుకుంటున్న భారతీయుల తలమందు అన్న వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అరే బాబా, ఆయన తన ఆత్మకథలో సుస్పష్టంగా రాస్తాడు, ఆ రోజున మేమందరము కలిసి తమ భుజాలను పెట్టడానికి గల కారణము నేను కేవలము నా ముందు ఆ రోజు నిలబడింది కేవలం ఆ టీం కాదు, అప్పటికి నేను టీం లీడర్ని కూడా కాదు. అది ఫెయిల్ అయితే నా మీదకేమీ రాదు, అది ఫెయిల్ అయితే ఏమీ అవ్వదు. అలా అనుకుని నేను ఆ రోజు కూర్చోలేదు. ఇది ఫెయిల్ అయితే నా భారతీయులందరూ వేల లక్షల కోట్ల భారతీయులు తల వంచుకోవాల్సి వస్తుంది. నేను బాధపడ్డాను, అందుకు నాలోకి వచ్చింది అని అన్నారు ఆయన. అక్కడ ఒక మాట అంటారు, నన్ను చెప్పినట్టుగా రాకెట్ లాంచింగ్ విషయంలో. దానికి ఆయన పూర్తి ఏమిటి అంటే, అప్పుడు 3 సంవత్సరాలకి ముందు ఆయన అమెరికాలో వర్జీనియాలో నాసా రాకెట్ కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన లోపలికి వెళ్తున్నారట. అక్కడ రిసెప్షనిస్ట్ ఆ వెనకాల ఒక ఫోటో ఉందట. ఏంటబ్బా ఈ ఫోటో అని చూడడం మొదలు పెట్టారట. ఏంటబ్బా ఈ ఫోటో అంటే అది ఒక రాకెట్ లాంచింగ్, అలాగే రాకెట్ను ఉపయోగించే యుద్ధ దృశ్యం అట.
రాకెట్కి సంబంధించిన యుద్ధ దృశ్యమా అని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూశారట. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది అమెరికా, ఈ ఫోటో మాత్రం అమెరికన్ కల్చర్లో లేదు, యూరోపియన్లా అనిపించట్లేదు ఇక్కడ ఉన్న సైనికులు ఆ ఫోటోలో ఉన్నవాళ్ళు అని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూశారట. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళేంటి ఇండియన్స్లా ఉన్నారు అని అనుకుని మళ్ళీ ఇంకా దగ్గరికి చూస్తే ఇండియన్స్ కూడా కాదే, సౌత్ ఇండియన్సే, దక్షిణ భారతీయులే, ఎవరబ్బా వీళ్ళు అని చూసినప్పుడు అప్పుడు అనుకున్నారట ఆయన, అది పూర్తిగా చూస్తే ఈ దేశంలో పుట్టిన టిప్పు సుల్తాను అనే అతను తన యుద్ధము చేస్తున్నప్పుడు ఉన్న ఒక ఫోటో అదని. అసలు ప్రపంచవ్యాప్తంగా ఆ రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన బేస్ ఆది నాంది ఆలోచన బేజము శాస్త్రంగా కాకపోవచ్చు, కానీ ఆలోచన పరంగా చేసిన వాడు టిప్పు సుల్తాన్ అని. అతను ఈ దేశంలో, ఈ దక్షిణ భారతదేశంలో అక్కడ ఆ రాకెట్లకు సంబంధించిన లాంచింగ్ కోసము ప్రయత్నాలు చేశాడని, అసలు రాకెట్లకు సంబంధించిన కళ్ళల్లో కన్న మొట్టమొదటి వాడు టిప్పు సుల్తాన్ అని. అతను యుద్ధంలో ఓడించి బ్రిటిష్ వాళ్ళు ఆ యుద్ధంలో ఓడిన తర్వాత టిప్పు సుల్తాన్కి సంబంధించిన దాదాపు 700 రాకెట్లని 900 రాకెట్లకు సంబంధించిన ఇతర విభాగాలను తీసుకెళ్ళి యూరోపియన్ అంటే బ్రిటన్ని తీసుకెళ్ళి లండన్లో వాటిని విడదీసి వాటిని మళ్ళీ అమర్చి వాటికి సంబంధించిన మనం అర్థం చేసుకొని అక్కడి నుంచి రాకెట్ లాంచింగ్ టెక్నాలజీని అర్థం చేసుకున్న వాళ్ళు బ్రిటిషర్లని. అలాంటి రాకెట్ టెక్నాలజీ అందించింది మనం, కానీ అమలుపరిచింది వాడు. ఈ గుర్తుగా అమెరికా వాడు టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకున్నాడు, కానీ మనం మాత్రం ఇంకా లేదు 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 అని బాధపడుతున్నామే. కాబట్టి భారతీయుడిగా నువ్వు ఉన్నందుకు, భారతదేశంలో పుట్టినందుకు, భారతీయ తత్వాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు ఏ పని చేస్తున్నా భారతీయుడిగా గర్వించేందుకు ఉపయోగపడే పని చేయాలని, అందుకోసం నువ్వు కష్టపడాలని చెప్పిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన మరణించిన తరువాత నా జీవితంలో వచ్చిన కొన్ని మార్పులు ఉన్నాయి. అంతకుముందు కొద్దో గొప్ప ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు నిజంగా మనం మార్చగలమా, మారుస్తున్నామా, అవసరమా అనే కొన్ని ప్రశ్నలు, సందేహాలు ఉండేవి. కానీ ఇవాళ అలాంటి సందేహాలు ఏవీ లేవు. ఆయన మరణించిన తరువాత నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెళుతుంటే ఒక శిథిలమైన భవనములో, అంటే ఒక మామూలు పాడుపడిపోయిన బిల్డింగ్లో కలాం ఫోటో పెట్టి దానికి దండేసి 2 అగరత్తులు పెట్టిన సందర్భాన్ని నేను చూశాను. ఎక్కడ మామూలు పాడుపడిపోయిన బిల్డింగ్, అరే బాబా ఆయన వెళ్ళిపోయిన తరువాత నిజానికి నేనైతే వెళ్ళలేదని అంటాను. ఇక్కడ ఉన్న మనందరిలోనూ ఆయన ఉన్నారన్నదే నాకు గుర్తు. ఇక్కడ ఉన్న మనందరిలోనూ ఆయన ఇవాళ ప్రతిష్ఠించబడుతున్నారన్నదే నా ఉద్దేశం. ఇక్కడ ఉన్న మనందరిలోనూ ఆయన ఆత్మశక్తి మనలోకి ప్రజ్వరిల్లింప చేయబడుతోందన్నదే నా ఉద్దేశం. నాకెందుకు అనిపిస్తుంది అబ్దుల్ కలాం చూసినప్పుడు, కులాల కోసం గుంపులు కడతా, మతాల కోసం మంటలు పెడతా, ఎక్కడ లేని తెగువను చూపి తగులుకు వేస్తారే, సమూహ క్షేమం మరచిన స్వార్థ ఇరుకుతనంలో ఇరుచుకుపోతూ దేశం తగలడుతోందని తెలుసుకోరేం. మొత్తంగా అబ్దుల్ కలాం జీవితాన్ని కనుక మీరు చూస్తే, లాస్ట్ 2 నిమిషాలు మాత్రమే నా ఉపన్యాసం ఉంది. అబ్దుల్ కలాం జీవితాన్ని కనుక మీరు చూస్తే, ఆయన చిన్నప్పుడు ఇంట్లో పుట్టింది ఒక మహమ్మదీయ కుటుంబంలో, కానీ ఒక హిందూ ప్రీస్ట్ పక్షి లక్ష్మణ శాస్త్రి గారు ఆ పక్కన ఉన్న దేవాలయంలో అర్చకులు ఎప్పుడూ ఆయన ఇంట్లోనే ఉండేవారట. రామేశ్వరం ద్వీపంలో మొట్టమొదటిసారిగా కట్టబడిన ఒక చర్చి యొక్క ఫాదర్ అయిన బోడోల్ అనే ఆయన ఎప్పుడు వాళ్ళింట్లోనే ఉండేవారట. మతంతో, కులంతో సంబంధం లేని ఒక సమ్యక్ దృష్టి నాకు చిన్నప్పుడు ఏర్పడింది. వాళ్ళు మా నాన్న, ఆ పక్షి లక్ష్మణ శాస్త్రి, ఆ బోడోల్ అనే ఫాదర్ మాట్లాడుకుంటున్న మాటల్లో ఆయన ఒక పుస్తకంలో రాస్తారు. కన్ఫ్యూషియస్ చైనా తత్వవేత్త ఒక మాట అంటారు, నువ్వు నీకు ఏది చేస్తే నువ్వు బాధపడుతున్నావో ఇతరులకు అది చేయకపోవడమే ధర్మం. ఓల్డ్ టెస్టామెంట్ బైబిల్ చెప్తున్న మాట, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టుగా తోటి వారిని ప్రేమించుకో, పొరుగింటి వారిని ప్రేమించుకో.
ఖురాన్ చెబుతున్న మాట, నీవు ఏదైతే కోరుకుంటావో అదే కోరికని నీ స్నేహితుడి కోసమో నీ యొక్క తమ్ముడి కోసమో కోరుకో. ఇంకా మహాభారతంలో ఓరులే అని ఉనరించిన నేపథ్యంలో నీకు ఎవరు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మము అని అర్థం చేసుకో. అబ్దుల్ కలాం చెబుతున్నది అదే. ఒకానొక వ్యక్తి ఈ దేశంలో ఎక్కడ ప్రాంతము కానీ మతము కానీ కులము కానీ మరొకటి కానీ జాతి కానీ భేదము లేని ఒకానొక మహిమాన్వితమైన వ్యక్తిగా ఎదిగి అందరి గుండెల్లోనూ ఉండగలిగి వయసుతోటి ఇతరతో సంబంధం లేకుండా ఉండగలిగిన అబ్దుల్ కలాం ఇవాళ మనకు ఆదర్శం కావాలి. ఇదిగో ఇక్కడ నిలబడి ఆవేదన చేస్తున్నాం. వీలైతే అందరూ సిట్ ప్రాపర్లీ అందరూ కూడా నడుముగా పెట్టి కూర్చోండి. ఇదిగో ఇక్కడ నిలబడి చేస్తున్నాం కలాం, నీ ఉదాహరణ, నీ యొక్క సంకల్పం ఒక వరబడి అంతమైన అడుగు జాడల్లో మేమందరం ముందుకు ప్రయాణం చేస్తున్నాం. అబ్దుల్ కలాం నీకు చేస్తున్న సేవకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.